సైడ్ కి బోర్ ఉంది. ఆ బోర్ పక్క పంటి స్టార్టర్ డబ్బు ఉంది కదా మీకు కనబడుతుంది కావచ్చు. దాని మీద మొత్తం నవంబర్ మొత్తం అంతా జుట్టుకున్నది టంబానికి. మా జన చూసినారో మా చాకలకు అజ్జా ఆఫ్ అయింది. भाई नॉन वेज गपचुप है क्या ये? माधवपाले 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 హలో గైస్, నేను మీ సాయి కృష్ణ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు ఎక్స్పెరిమెంట్. మీకు అందరికీ రీసెంట్గా మేము తయారు చేసిన ఈ వెహికల్ గుర్తుంది కావచ్చు. మీరు చూసినట్లయితే ఒక స్కూటీ ఇంజన్ని యూజ్ చేసి ఒక బైక్ ముందటి పార్ట్ని కట్ చేసి మేమైతే ఈ 6 సీటర్ బైక్ని అయితే తయారు చేసినాము. అక్కడి నుంచి ఇక్కడి వరకు ఉంది. దీంట్లో ఒక్క బైక్ పైన 6 ఆరామ్సే పోవచ్చు. సో ఈ బైక్ని తయారు చేసిన తర్వాత చాలామంది దీని మీద క్యాంపింగ్ వేయండి అని అయితే అడగడం జరిగింది. కాకపోతే మేమందరం దీని మీద క్యాంపింగ్ లాగా కాకుండా 24 అవర్స్లో ఒకవేళ దీనిపైన కనుక మనం 100 కిలోమీటర్స్ ట్రావెల్ చేయడానికి ట్రై చేసినట్లయితే అది పాసిబుల్ అవుతుందా లేదా అని చెప్పేసి ఈ వీడియోలో టెస్టింగ్ అయితే చేయబోతున్నాము. ఈ బైక్ ఒకవేళ 100 కిలోమీటర్స్ ట్రావెల్ చేసింది అనుకోండి ఒక్క రోజులోనే 24 అవర్స్లో ఇదేదైతే మనం తయారు చేసిన బైక్ ఉందో అది వచ్చేసి 100% సక్సెస్ అయినట్టు. చూద్దాం ఏం జరుగుతుంది ఏం కదా అని చెప్పేసి. వీడియో క్రేజీగా ఉండబోతుంది కాబట్టి ఇంకా మీరు లైక్ అయినట్లయితే ఫటాఫట్ లైక్ చేయండి. అలాగే ఛానల్ కనుక మీరు కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. లేట్ చేయకుండా ఈ రోజు ఈ క్రేజీ వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. పోయినసారికి ఈసారికి మీరు చూసినట్లయితే ఈ బైక్లో చాలా మోడిఫికేషన్స్ అయితే చేసినాము. ఆల్రెడీ వ్లాగ్ ఛానల్ని ఫాలో అయ్యే వాళ్ళకి తెలిసి అయితే ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇక్కడ చూసినట్లయితే ఏదైతే మాకు మొత్తం ఈ ఇంజన్కి సంబంధించిన వైరింగ్ బ్యాటరీ సెటప్ ఉందో దీనికైతే ఒక కవర్ని సెటప్ చేసినాము. బ్యాక్గ్రౌండ్ మీకు చూస్తే అర్థమవుతుంది కావచ్చు, వర్షం పడే సీన్ అవుతుంది. ఈ ఛాలెంజ్ ఏదైతే ఉందో 100 కిలోమీటర్స్ ట్రావెల్ చేసేదే మాకు ఈ బైక్ కన్నా ఎక్కువ వర్షంతోనే ప్రాబ్లం అయ్యేటట్టున్నది. సో అదొకటి మోడిఫికేషన్ చేసినాము. నెక్స్ట్ వచ్చేసి ఇంకా 2-3 మోడిఫికేషన్స్ చేసినాం. ఇక్కడ మీరు చూసినట్లయితే హెడ్ లైట్ అయితే ఫిక్స్ చేసినాం అనమాట. ఒక బటన్తో మనం హెడ్ లైట్ని ఆన్ చేసుకోవచ్చు, ఆఫ్ చేసుకోవచ్చు. అండ్ ఇంకొక థింగ్ మేము ఏం చేసినాము అని అంటే ఒకవేళ మేము దీన్ని స్టార్ట్ చేయాలనుకున్నాం అనుకో, పోయినసారి మేము దీన్ని టెస్టింగ్ చేసినప్పుడు లాస్ట్లో ఉండే స్టార్ట్ చేసే బటన్, కానీ ఈసారి ఇక్కడ నుంచి స్టార్ట్ చేయొచ్చు. స్టార్ట్ బైక్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఈ విధంగా ఒక సెటప్ చేసినాము. అండ్ ఇంకా మీకు తెలియని సెటప్స్ ఏంటి అంటే బ్రేక్ అండ్ ఈ యాక్సిలరేటర్ కేబుల్ ఏదైతే ఉందో లాస్ట్గా వీడియో ఎండింగ్లో వర్క్ అయితే కాలేదు. అక్కడ నుంచి ఇలా కంట్రోల్ చేసినాం. అది మొత్తం కూడా అవిటిని కూడా ప్రాపర్గా సెటప్ అయితే చేసుకున్నాం. 100 కిలోమీటర్స్ తిరగడానికి దీనికి ఏమేమైతే కావాలో అన్ని సెటప్స్ అయితే అయిపోయినాయి. సో చూద్దాం ఇది ఎట్లా వర్కౌట్ అవుతుంది ఏం కథ అని చెప్పేసి. మన బైక్కి రీడింగ్ సెటప్ చేద్దాం అనుకున్నాం, కాకపోతే వీల్ అయితే కాలేదు. దానికి ఎంత ట్రై చేసినా సరే సెటప్ అయితే అవుతలేదు. సో అందు గురించి ఏం చేస్తున్నాము అంటే ఈ స్కూటీని మనము బైక్తో అయితే దింపబోతున్నాము. లైక్ ఎట్లా అంటే మనం బగ్గీతోని బుల్లెట్ బైక్ని ఎట్లయితే దింపినామో సేమ్ అదే విధంగా రీడింగ్ వచ్చేసి దీంట్లో అయితే మీకు కనిపిస్తుంది. ఇప్పుడు ఎంత ఉంది? 999.22 ఉంది కదా. ఇంకెంత కావాలరా? 10,000 అవుతుంది. ఇంకా 900 కాదు, 9,922 అవుతున్నది రీడింగ్. 9,922 అవుతుంది రీడింగ్. 10,022 అవుతుంది. 10,000 కిలోమీటర్ తిరుగుతుంది అని స్కూటీ. ఓకే నాదే అనుకో, కాకపోతే నువ్వు ఆడతాను. వీడికైనా స్టార్ట్ చేయొచ్చు. ఇప్పుడు ఇది ఒక బెస్ట్ ఆప్షన్ అయింది మనకి. ఇప్పటి నుంచే మన జర్నీ వచ్చేసి స్టార్ట్. అరే నువ్వు బండితో రారా. చాలా దూరం ట్రావెల్ చేసినాం. ఇప్పుడేమన్నా తిందాం అనుకున్నా. తిందామారా? ఫోన్ 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 బాబాయ్ గారు చూడు తినేటట్టున్నాడంటే చూస్తున్నాడు. ఈ క్యాంపింగ్లో ప్రతిదానిలాగా దాని మీదనే కూర్చుంటా అంటే కథ కలవది. కొన్ని జాగాల్లో దీన్ని మలపలేము. అసలు టైంలో ఏం చేస్తామో అంటే కిందికి దిగుతాం, దీన్ని పట్టుకొని ఉంటాం, ఎటువంటి దీన్ని ఆనుకొని ఉంటాం 24 గంటలు. అంటే 100 కిలోమీటర్స్ కంప్లీట్ అయ్యాక. ఈరోజు కొత్త మొక్కలు కనబడితే అందరి, ఎందుకంటే మొన్న పోయిన వాళ్ళు మళ్ళీ చూడరు, మొన్న చూసిన వాళ్ళు మళ్ళీ చూడరు. ఇలా కొత్త చూస్తారు. ఇలా ఫస్ట్ స్టాప్ వచ్చేసి ఎక్కడ తీసుకుంటాము అంటే 30 కిలోమీటర్స్ తర్వాత అయితే తీసుకుంటాము. అరే శేఖర్, నాన్ స్టాప్ 30 కిలోమీటర్లు పోయిన తర్వాత తీసుకుందాం స్టాప్. మొన్న కొంచెం భయం అయింది, అలా భయం అయితే లేదు. బాగా స్పీడ్ పోతున్నాం. ఒరే దంచుకోబోతుంది అయ్యాలా.
రియాక్షన్స్ అన్ని సేమ్ మొన్నటి లెక్కనే చాలా క్రేజీ రియాక్షన్స్ వస్తున్నాయి దీని మీద తిరుగుతుంటే. మనం ఇంకా 100 కిలోమీటర్స్ ట్రావెల్ చేయాలి దీని మీద. హండ్రెడ్ కిలోమీటర్స్ ట్రావెల్ చేయడానికి మనం 24 hours అనుకున్నాం, కానీ ఈ స్పీడ్తో పోయినామనుకో నాకు తెలిసి ఎంత 2-3 గంటలలో కొట్టేయచ్చు ఈజీగా 100 కిలోమీటర్లు. పెట్రోల్ పోపించుకుందాం ఫస్ట్. అన్న జస్ట్ 2 రూపాయలు పోయి 2 రూపాయలు అయ్యో ఫుల్ ట్యాంక్ కొట్టు. ఫుల్ ట్యాంక్ వేపిస్తున్నాము మన దాంట్లో. ఇప్పుడు 100 కూడా పోపించుకోవాలి, ఎందుకంటే 2 తిరగాలి 100 కిలోమీటర్స్ డబల్ దమాక. ఎట్లుంది గౌస్ బాయ్? నీ ఆటోలో ఎంతమంది పడతారు అంతమంది పడతారు దీంట్లో. ఆ స్కూటీకి ఉన్న ఇంజన్ దీనికి ఉన్న ఇంజన్ రెండు ఒక్కటే, కాకపోతే దానంతా మైలేజ్ ఇవ్వలేకపోతుండొచ్చు. రీజన్ ఏంటంటే దీని మీద వెయిట్ ఎక్కువ ఉన్నది, అట్లా అది ఎక్కువ ఇస్తుంది మైలేజ్, కంపేరిటివ్లీ తక్కువ ఇస్తుంది. అరే 4 లీటర్ల 100 కిలోమీటర్ మాపోతుందిగా, ఇంకేం నీకు మిగిలినట్టే 100 రూపాయలు నాకే కొట్టు నువ్వు ఇక. అత్తురావు ఒక్కసారి తాత ఆగా అంటే తాత 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 అనేది బ్రేక్ పని చేస్తలే అడి అడి మొత్తం ఫుల్ స్పీడ్ పని తక్కుర్రా బ్రేక్ కాకపోతే. అసలు చెప్పాలంటే ఈ వెహికల్ తోని ఎక్స్ట్రీమ్ టెస్ట్ అవుతుంది అన్నట్టు. అంటే ఎట్లా స్పీడ్ పరంగా కావచ్చు, మనం మీరు ఆల్రెడీ చూసిరు కదా ఇంత స్పీడ్ అయితే మేము పోలేదు, స్పీడ్ పరంగా వెయిట్ పరంగా సంపుగా పోతున్నాం ఇలా. ఘోరం కాలుతుంది. ఆల్రెడీ కాలిందా? చెప్తాను ఆల్రెడీ. ఓకే, సో ఇప్పుడు వచ్చేసరి ఎన్ని కిలోమీటర్లు అయిందిరా? 38 22 ఉండే కదా. ఓన్లీ 8 కిలోమీటర్లు వచ్చిన మారా 8 జస్ట్ ఓర్ని జస్ట్ 8 కిలోమీటర్లే వచ్చినమాట. నేను దగ్గర ఒక 10-15 కిలోమీటర్లు తిరిగినామేమో అనుకుంటున్నా, అందుకనే ఆపినా నేను. 100 కిలోమీటర్ అంటే సాన్సేపు పడుతుంది, మరి టైం బాగానే పడుతుంది. ఏడరా ఈ స్పీడ్తో మనం చంపినామంటే 8 కిలోమీటర్ ఆల్రెడీ మనం స్టార్ట్ చేసి ఎంతసేపు అవుతుందిరా? ఇంకా 9 దాంట్లో కూడా అయితే మనం స్టార్ట్ చేసి లాగాలి. ఎందుకు పోదాం దనా కొన్ని వాటర్ కావాలి, వాటర్ ఇర్రా ఈ దుంపలు లేగా తిన్నిక దిగొద్దా మీరు ఇస్తలేరు అయితే. తాగుతారా? బాబాయ్ గారికి రా, పాపం బాగా కష్టపడుతుంది వెనక కూర్చొని. పెట్రోల్ బంకులా పెట్రోల్ పోపించేటప్పుడు
కాలు కింద పెట్టిన ఇట్లా సపోర్ట్ గురించి సైలెన్సర్ కాలేదు అన్ని ఇప్పుడు అంటుండు. మేము ఈ బ్రేక్ టెస్ట్ చేసుకుంటా మెల్లగా పోతున్నాము. ఇక్కడ సైడ్కి వాళ్ళతో బోర్ ఉంది. ఆ బోర్ పక్క పంటి స్టార్టర్ డబ్బు ఉంది కదా, మీకు కనబడుతుంది కావచ్చు. దాని మీద మొత్తం నవంబర్ మొత్తం అంతా చుట్టుకున్నది టంబానికి. మా జన చూస్తున్నారో మా చాకలకు. నా ఫోన్లో స్పీడోమీటర్ యాప్ అవుతున్నది. సో ఇప్పుడు ఏం చేద్దాం అంటే దీని టాప్ స్పీడ్ అయితే టెస్ట్ చేద్దాము. ఆ రోజు చెప్పినా కానీ టెస్ట్ చేసి చూపెట్టలేకపోయినా, సో ఈసారి టెస్ట్ చేద్దాం. కనబడుతుందా? 50 అయిందా? 47 అరౌండ్లో అయితే గాయస్ ఇదేదో తిరుగుతుంది. 50 ఎక్కలేదు, 47. ఇక్కడ ఒకటి పెద్ద టర్నింగ్ వచ్చింది. వెనక మరి చూస్తే చింగిడిగా ఎట్లా చూస్తున్నారు అంటే దేవుడి పైననే భారం వేసమ్మకేం సంబంధం లేదు అడగ చూస్తున్నారు. చూస్తున్నావా మీరాదేనా? ఏ బండి, ఏ యాక్టివా, ఓ బా పోటీ. అయ్యా 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 నువ్వు అవుతలేవుగా. అయ్యా 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 ఊపిరి పని చేయి. అరే బాబాయ్ గారే, ఒకవేళ త్రోటల్ కేబుల్ పట్టుకుందనుకో ఆఫ్ చేసేదన్నా చెప్తా. ఇవరి దాకా సక రికార్డ్ కాలేదు స్పీడ్ టెస్ట్. మళ్ళొకసారి మొత్తం ఫుల్ స్పీడ్ పై రికార్డ్ చేస్తున్నాం. చలో. యాభై అయిందా? 52, 55. ఇంతే 60 దాకా పోతాయి. స్పీడ్ టెస్ట్ లో అబ్జర్వ్ చేసిన దాన్ని బట్టి మన బైక్ ఏదైతే ఉందో లాంగెస్ట్ బైక్ ఇది వచ్చేసి 60 kmph పోగలుగుతుంది. 58, 59 రికార్డ్ అయింది. సో 60 ఆరామ్సే పోతుంది ఇక, నో టెన్షన్. But we can master the art. And the thing is that these scars are scary, but they are just some old scars. We should never be afraid of them. You and I know when we are too far apart, everything just falls apart. So I just close my eyes. సో ఇప్పుడు వచ్చేసి ప్రజెంట్ ఒక ప్లేస్లో అయితే ఆయనము. మేము పొద్దున్న నుంచి ఏం తినలేదు. సో ఏం చేస్తున్నాము అంటే ఎన్ని కిలోమీటర్లు అయింది రాలా? రీడింగ్ చెప్ప ఒకసారి. సో తీరాలది 44
మనం టోటల్గా 22 కిలోమీటర్లు అయితే తిరిగినాం ఇప్పటి వరకు. సో మీరు చూసి ఆల్రెడీ రీడింగ్లో అంటే ఇంకేంతారా 78 కిలోమీటర్ అంతే 78 ఏ రా దండనే వచ్చినట్టు అనిపించగారా ఇంకా ఓడతలేదు. 60 స్పీడ్ మీద పోతున్నాం కానీ 60 స్పీడ్ మీద అన్ని జాగాలో పోతలేం మనం. మరి అట్లా అనిపిస్తుంది కానీ 60 స్పీడ్ మీద పోతున్నాడు కానీ మెల్లగా పోతున్నాడు. కిలోమీటర్ మెల్ల పోతుంది మరి. సో మొత్తానికి 22 కిలోమీటర్లు మాత్రమే ట్రావెల్ చేయగలిగినాము. టైం వచ్చేసి ఎంత అవుతుంది అంటే 1 అవర్ అవుతుంది. 1 అవర్లో 22 కిలోమీటర్లు అంటే ఎన్ని గంటలు పడుతుందా మనకు? అంటే 5 గంటలు టైం పడుతుంది. 5 hours. సో ఇంకా ట్రావెల్ చేసేది మస్తుగా ఉంది. మేము ఒక రూట్ని సెలెక్ట్ చేసి పెట్టుకున్నాం. ఫస్టే రూట్ మ్యాప్ వేసినాం, ఈ రూట్లో పోవాలని చెప్పేసి ఆ రూట్లో పోతా ఉన్నాము. సో ఇప్పుడు నేను ఏమనుకున్నా అంటే ఒక చోట ఆగి ఛాయ్ పెట్టుకుందాం అనుకున్నాం. కాకపోతే ఛాయ్ వద్దు, అరే సేపులు ఉన్నాయి అలా తీరా మంచిగా సేపు తీసుకుందాం దండన పోదాం. సో ఇప్పుడు వచ్చేసి గాయస్ ఆగినాం కదా, ఆగిన ప్లేస్లో చిన్న న్యూజిలాండ్ యాపిల్స్ అయితే తింటున్నాం. will come. I have made the choice of thinking bigger. 'Cause you are all that I need. You are all that so I just close my eyes and dream about our kids and how they're running around. Won't you come and lay down next to me? Close your eyes and we'll be free. చక్క అడమురుకొస్తుంది. Butterfly, butterfly. Where are you going? Where are you going? ఇప్పుడు వచ్చేసి నేనైతే బ్రేక్ తీసుకుంటున్నా. బాబాయ్ ఆఫేరా మచ్చగాడికి వచ్చేపు నడిపిస్తారా? దీన్ని పట్టుకొని రా దిగా ఆయన సైడ్ పోయావు జింగిడి అని లెక్క. దీన్ని పట్టుకో కలాస్. ఎవడు మాట్లాడతా నడపడు నీ లెక్క అనుకున్నావు. అరే దింపురా చాపి దింపురా. మంచిగా రెస్ట్ తీసుకుంటే ఇక పోయి ఇప్పుడు కింద వాడేస్తారా, వీడు వాడేస్తారా కింద. మంచిగా మర్రది మర్రది లారీ లారీ మలిపినట్టే బస్సు లారీ. మా ఛాలెంజ్లో ఇంకో ఆటంకం అయితే ఎదురు కాబోతుంది 100 కిలోమీటర్స్ జర్నీలో. అదేంటిది అంటే వర్షం వచ్చేసి లైట్గా స్టార్ట్ అయిపోయింది. ఒకవేళ ఇది ఫుల్ పడ్డాదనుకో ఎటన్నా ఓన్ అన్నా కానీ ఇబ్బందే. సో అందు గురించే డ్రైవింగ్కి నేనైతే వచ్చేసిన. ఇంకా ఫాస్ట్ కొడతాము, మినిమం ఒక 40-45 ఆ స్పీడ్ అయితే మెయింటైన్ చేద్దాం ఇక. చాలా దూరం ట్రావెల్ చేసి అయితే వచ్చినాము. ఒకసారి మీరు ఇక్కడ చూసినట్లయితే రీడింగ్ 9976 అవుతుంది. మనం స్టార్ట్ చేసింది 22 దగ్గర. సో దీన్ని బట్టి చూస్తే మనం 54 కిలోమీటర్స్ అయితే ట్రావెల్ చేసినాం ఇప్పటి వరకు. సగం ఛాలెంజ్ ఏదైతే ఉందో అడిగి స్టార్ట్ చేసింది కదా,
సగం ఛాలెంజ్ ఏదైతే ఉందో అదైతే అఫీషియల్లీ ఫినిష్ అయితే అయిపోయింది. సో మేము పొద్దుగాల నుంచి ఏం తినలేదు, గవేగా చిప్స్ తిన్నాము ఒక ప్యాకెట్, నెక్స్ట్ సేపులు అయితే తిన్నాము. సో అందు గురించి ఇప్పుడు ఏం చేస్తున్నామంటే పాల ప్యాకెట్ తెచ్చినావా పాల ప్యాకెట్ అవుతున్నది, చాయ్ బిస్కెట్లు అయితే తింటున్నాము. ఆ తర్వాత మళ్ళీ మన జర్నీ అయితే స్టార్ట్ చేద్దాము. టైం వచ్చేసి ఎంత అవుతుంది అంటే మనం స్టార్ట్ చేసినప్పటికి ఇప్పటికి దగ్గర 3 గంటలు పట్టింది రో. అంటే ఇంకా లేటే ఉన్నాం మనం, ఇంకా 6 కిలోమీటర్లు ముందు ఉండే ఇంకా 3 గంటలు పడుతుంది మనకు టైం ఎంత లేదన్న. సో ఫటాఫట్ ఇప్పుడైతే చాయ్ అండ్ బిస్కెట్ అయితే తిందాం. అరే కోతి నువ్వే పెట్టాలి, మేము దీని మీద పెట్టలేం. దగ్గర 50 కిలోమీటర్లు వచ్చినాక ఇప్పుడు మన వాళ్ళకి ఛాయ్ అయితే పెడుతున్నా, కడక్ ఛాయ్ పెడతా. తాగానే మళ్ళీ రయ్యన 100 కిలోమీటర్ ఒకటేసారి బయలు పెట్టాడు. నువ్వు తాగకపోతే నీళ్ళునే ఉత్తి నీళ్ళు. మంచిగా రోడ్ మీద ఆగినాం, మంచిగా ఉంటుందని ఆగితే మొత్తం గాడిపోతుంది ఘోరంగా. ఇది పెట్టినా కూడా ఆగుతలేదు గాడుపు. చాయ్ ఇవి మంచిగా ఉంటాయి. పెళ్లి కూతురు ఏమన్నా చూసుకో అందుకే గీరా నచ్చలే. ఏదేమైనా ఈ వెదర్లా ఈ గరం గరం చాయ్ మన లాంగెస్ట్ బైక్ ఆ ఫీలే వేరే ఉంది. అలా ఏమంటారా? అటు చలి ఇటు గరం మస్తుంది, చలి పెడుతుంది గరం గరం. మేము ఇవరి దాకా ఉన్న దగ్గర ఎక్కువ వాన లేకుండే కొంచెం దూరం ట్రావెల్ చేసి రాగానే ఇక్కడ వాన పొట్టు స్టార్ట్ అయింది. మీరు ఆల్రెడీ చూస్తున్నారు కావచ్చు. నేను దానిపైన డ్రెస్ కూడా మొత్తం అరే మైకులు తీసుకోరా విజయ్, అరే మైకులు ఇచ్చేసేయరా లోపల పెట్టు నానకుండా. ఇడికి వాన బాగా ఓడుతుంది, ఇవరి దాకా కూడా కొట్టుకున్నట్టు రోడ్లు మొత్తం నానే ఉన్నాయి, అడికి లేకుండా వాన. వర్షము కొద్దిగా ఎక్కువ అయిపోయింది. సో అందు గురించే మొత్తం ఇక్కడ ఆగినాము. మా బాధ ఏంటి అంటే మేము నానుతామని కాదు, బండితో నానినా సరే ఇది కింద పడ్డా సరే, కాకపోతే డ్రోన్ కెమెరాలు అంతేకాకుండా మైకులు పెద్ద కెమెరా ఉంది కదా అవి నానుతాయేమని భయమే ఆగినాము ఒక చెట్టు కింద. సో కొద్దిసేపు ఆగుదాం, ఈ చిన్నగా తుప్పు వస్తుంది కదా ఇది కూడా వాన పోయిన తర్వాత మళ్ళీ వెళ్దాము. ఇంకా అరే ఇప్పుడు మొత్తానికి ఎన్ని కిలోమీటర్లు 56 ఆడైంది కదా, మనం దగ్గర 5-6 కిలోమీటర్స్ దాకా వచ్చినాం. ఎంత అయిందిరా ఇప్పుడు అలా 61 కిలోమీటర్స్ మనం ట్రావెల్ చేసి వచ్చినామాట. అంటే ఇంకా 39 కిలోమీటర్స్ పోవాలి మనము. సో వాన అయితే స్టార్ట్ అయిపోయింది, వాన వేసేదాకా ఇన్నే ఉందాం, కొద్దిసేపు తర్వాత మళ్ళీ స్టార్ట్ చేద్దాం. వాన అయితే కొద్దిగా వెలిసినట్టు అయింది, అప్పటంతా లేదు. సో అందు గురించి చేంజ్ చేస్తున్నాము, ఇక మళ్ళీ జర్నీ అయితే స్టార్ట్ చేస్తున్నాము. ఇక్కడ నుంచి ట్రావెల్ చేద్దాం. ఇంకా 39 కిలోమీటర్స్ అంటే ఎంత లేదన్నా కానీ మనకు గంటన్నర 2 గంటల టైం అయితే ఖచ్చితంగా పడుతుంది. సో అందు గురించి మెల్లమెల్ల పోతున్నాం. చీకటి అయ్యే లోపే ఛాలెంజ్ ఫినిష్ అయింది అనుకో, ఆరామ్సే మనం ఇంటికైతే వెళ్ళిపోవచ్చు. యాక్చువల్లీ మేము ఏమనుకున్నాము అంటే ఇది ఏమైనా ట్రబుల్ ఇస్తుందేమో, ఏమైనా ఖరాబ్ అవుతుందేమో అన్న పర్పస్లో 24 అవర్స్ నాకు తెలిసి టైం సరిపోతుంది అనుకున్నాము. కాకపోతే ఏం ట్రబుల్ ఇవ్వలేదు, ఆరామ్సే పోతుంది ఇది. సో 24 అవర్స్ ఎక్కువ నాకు తెలిసి 24 అవర్స్ అవసరమే లేదు దీనికి. ఎంత దగ్గర మేము వెళ్ళైనా కానీ 4 గంటలు అవుతుంది, 4 గంటల కంటే ఎక్కువనే అవుతుంది. ఇంకా 2 గంటలు అంటే 6.5 గంటల మనం 100 కిలోమీటర్లు పోయినట్టు. 2 గంటలు 1.5 2 అవర్స్ మ్యాక్స్.
100 కిలోమీటర్లు 6 గంటలు పడుతుంది దీని మీద పోవాలంటే. అది 80-90 పోతుంది మరి. ఇది 60, 50, 30 పొక్కలున్న కాడ 10 యావరేజ్. అజ్జా ఆఫ్ అయింది. ఎట్లారా స్టార్ట్ అవుతా వాటర్లో మునిగింది బండి, ఆఫ్ అయింది, మళ్ళీ స్టార్ట్ అవుతలేదు. ఇక చౌకోట్రా తాజా ఇట్లా అయిందిరా. కొద్దిగా సైడ్ నుంచి వస్తాయి బాబు. అయింది అయింది. అట్లా మంచిగా ఈ వానల మొత్తం ఘోరంగా ఉంది పరిస్థితి. మీరు చూస్తున్నారు కదా, బండి అయిపోకుంటే ఏం కాదురా, ఎంజాయ్ చేయొచ్చు. అక్కడ వాటర్లో మునిగేసరికి ఇప్పుడు ఇడవ పక్కనే ఉండొచ్చు. అట్లా సైడ్ వాటర్లకి బయటకు వేసి మెల్ల ఊపితే స్టార్ట్ అయింది. చూడాలి. పెట్రోల్ పోతుందిరా బాబాయ్. స్టార్ట్ అయింది మెల్లగా మెల్లగా, కొద్ది పవర్ పెరుగుతుంది. చౌకోట్ రే పట్నా మళ్ళా స్టార్ట్ అయింది. వస్తున్నాగా దారి మధ్యలో వీళ్ళిద్దరు కనబడకుంటే ఏడాగిర్రు అనుకున్నాము. ఈయన అన్న కనబడితే తీసుకొని వచ్చిర్రట. సో ఇప్పుడు వచ్చేసి మంచిగా చెట్టు కింద గరం గరం పానీపూరి అయితే తింటున్నాం. ఇక ఏసే భయ్యా డాలో చేయగడుకో మంచిగా. ఆకలి అయితే మంచిగా. 10 को कितना 5 6 डालना आपके लिए. गरम करना गरम. हाँ अच्छे से. अरे भाई अपन के लिए 6 डालो. आता ना. हाँ तुम हंसे बोले तो डालते. ఆయన మురిపించుకుంటా ఆయి వేసేటో నేను 10 రూపాయలకు 6 ఏమంటున్నా. भाई हंसे बोले तो नहीं फंसे डालते. ये पार्सल करो. हाँ इधर आ रहे. अरे छोटू इधर पकड़ के आ. इसको पकड़ के क्या ఏదని పట్టుకుంటే ఏం కత్తి. ఇక నాన్ వెజ్ సీమ కూడా వచ్చింది. भाई नॉन वेज गपचुप है क्या ये? वेज गपचुप नहीं होता, ये नॉन वेज का है. भाई क्या हो भाई 6 डालते बोले ऐसा कैसे करते हो? 6 हंस रहे ना भाई डालो. మొత్తం కింద పడుతున్నావు. అట్లా మంచిదా గరం గరం వస్తుంది రా తిను.
మొత్తానికి కడుపు నిండా గప్చుప్లు అయితే తిన్నాము. దాని గురించి తర్వాత చెప్తాను అయినప్పుడు. సో ఇప్పుడు వచ్చేసి ఇక్కడ నుంచి అయితే పోతున్నాం ఇక. యాక్చువల్ ఏమైందంటే మన బండి వచ్చేసి యాక్సిలరేటర్ అయితే పట్టుకుందనమాట. ఇది పని చేస్తలేదు. సో దానివల్ల ఏం చేసినామంటే ఇది లోపలికి తీసుకొని వచ్చినాం దీన్ని. సో ఇక్కడికి వస్తే దీన్ని రిపేర్ చేసుకుందాం పనిలో పనిగా. మనడు అరే పాప్కార్న్ ఉన్నాయి కదా రే, పాప్కార్న్ చేస్తారు గరం గరం అవి తిందాం. వర్షం పడుతూనే ఉన్నది. మన దగ్గర పల్లీలు లడ్డూలు అవుతున్నాయి. పల్లీలు అంటున్నా ప్యాలాలు అవి. సో ఇవి తింటున్నాం. ఇంకా ఇవి మీ ఇద్దరి బాబాయ్ నీకు ఇచ్చినారా? ఆయన తింటున్నా ఉన్నావు ఆల్రెడీ. ఇప్పుడు పాప్కార్న్ అయితే ఎత్తున్నాం. మన దగ్గర 3 ప్యాకెట్లు ఉన్నాయి. వాననైతే పొట్టు కూడా కొడుతుంది. ఇక పాప్కార్న్ చేస్తే మంచిగా గరం గరం తింటారు మన వాళ్ళు. పాప్కార్న్ మంచిగా అవే అయితే నేను చేయ. ఇప్పుడు వచ్చేసి ఏం చేస్తున్నాము అంటే అందరం కలిసి రెయిన్ కోట్లు అయితే వేసుకుంటున్నాం. అరే ఇంక ఎన్ని కిలోమీటర్లు పోవాలరా? ఇంకా 30 30గా ఆరామ్సే అవుతాం. చలో ఓకే వేసుకొని వానలలో ఇక జర్నీ మొత్తం. ఎందుకంటే డే టైం ఉన్నప్పుడే వానలో కూడా గుంజేసినాం అనుకో నైట్ టైం ఇబ్బంది కాదు. ఇక క్లోజ్ చేసేయచ్చు. అది నాదిరా రే ఎల్లో కలర్. ఏ వేసుకో ఇప్పుడు మనం ఎల్లో కలర్ నాది అసలు. వేసుకోపోంది వద్దంటుడు. రెడ్ వేసుకోపో. ఉన్నారా సినిగా అన్నీ నేనే. అందరం కలిసి వర్షంలోనే వెళ్తున్నామని చెప్పినా కదా. రెయిన్ కవర్స్ అయితే వేసుకున్నాం. మీరు చూడొచ్చు వీటితోనే జర్నీ. పా వీళ్ళే Telugu actress. అను అను మళ్ళా నువ్వు అను మళ్ళా. Telugu actress. Telugu actress. ఫుల్ ప్యాన్ వాడు. Telugu experiment. ఇద్దా మేమే అద్దా. అయ్యో తాకిద్దా మేమే. చూస్తావా వీడియోలు? చూస్తావా వీడియోలు? చూడు నువ్వు కూడా వస్తావా? చూడు హాయ్ చెప్పు. హాయ్ చెప్పు. దీనికి దీనికి ఎక్స్పెరిమెంట్ తెలుగు ఎక్స్పెరిమెంట్. ఇంత చిన్న చిన్న పిల్లలు కూడా అలవాటు అవుతారు వీడియోలకు. ఫుల్ ఫ్యాన్ మావాడు నడిపోడు చూసుకుంటా. బాబాయ్ చూసినా వీడియో? మొత్తం నెట్టిగా మొత్తం ఫుల్గా
ఇంకా చాలా దూరం వెళ్ళేది ఉన్నది. వర్షం కొట్టుడు బంద్ అయింది కాబట్టి ఏం చేస్తున్నాం అంటే ఈ మొత్తం కూడా రెయిన్ కవర్స్ ఇచ్చేస్తున్నాం. చలో జిందాబాద్ జిందాబాద్ యాక్చువల్లీ ఇవరి దాకా ఏమైందంటే కార్బొరేటర్ ఎక్సిలేటర్ వైర్ మనం ఏదైతే ఫిక్స్ చేస్తామో దాంట్లో మొత్తం ఇసుక అయింది. సో దానివల్ల ఇవరి దాకా స్టార్ట్ కాలేదు. అది స్టార్ట్ అయింది కానీ ఎక్సిలేటర్ పట్టుకున్నది మళ్ళీ పాత స్టైల్ పోయింది. దాన్ని ఇప్పి మంచిగా సెటప్ చేస్తే మళ్ళీ ఎక్సిలేటర్ పని చేస్తుంది. ఇక మన కంట్రోల్ ఉంటుంది మొత్తం. ఇక సంపుడు తప్పితే కాలు మీద పెట్టుకొని ఉరుకుతాయి. ఎంజాయ్ చేస్తున్నారు గారా ఇంకా మంచిగా. మాధంపల్లి 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 సీటు ఖాళీ ఉన్నాయా ఆగురు బిడ్డ అంటున్నా. కానీ కార్ని చూసి వేరే వేరే వెహికల్స్ అయితే సీరియస్ అవుతారు కదా, దీన్ని చూసి మాత్రం ఎవ్వరు సీరియస్ కాదు, అందరు ఎంజాయ్ చేస్తుర్రు. అసలు కామెంట్లు వచ్చేసి ప్రతి క్యాంపింగ్ వీడియో లాగానే 5 సార్లు చదవాలనుకున్నాము. కాకపోతే మేము బండి మీద తిరుక్కుంటా ఎంజాయ్మెంట్లో మర్చిపోయినాము. సో ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే మళ్ళీ గుర్తుకొచ్చింది, కామెంట్లు అయితే రెడీ చేస్తున్నా. సో ఫస్ట్ కామెంట్ వచ్చేసి రీసెంట్గా మేము టెంపుల్ దగ్గర క్యాంపింగ్ చేసినాం కదా, ఆ వీడియో పైన మీరు చేసిన కామెంట్లు అయితే రెడీ చేస్తున్నా. ఫస్ట్ కామెంట్ వచ్చేసి శ్రీనాథ్ అని ఉన్నది. విజయాన ఎడిటింగ్ డే బై డే సూపర్ అని అయితే కామెంట్ చేసిండు. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి కొత్త సురేష్ అని ఉన్నది. సలాక ముక్క ఫన్నీ అన్న. సలాక ముక్క ఏంటిదిరా? కరెంట్ ఏందో ఏ వీడియో టెంపుల్ది గల సలాక ముక్క ఏంది ఏమో సలాక ముక్క అని ఉన్నది. ఏంటిదిరా బాబాయ్? టెంపుల్ క్యాంపింగ్లో సలాక ముక్క మీద ఏమైనా వచ్చిందా కామెంట్ గినా జోక్ గినా? ఏమొచ్చిందో నాకు గుర్తుకు లేదు. సలాక ముక్క ఫుల్ ఫన్ అట. మళ్ళా ఎన్నో టైం లాస్ పెట్టరు, టైం స్టాంప్ తెలుస్తా అప్పుడు. సలాక ముక్క ఫుల్ ఫన్ అన్న మళ్ళా ఏంటిదేమో. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి అందరూ జై శ్రీరామ్ అని కామెంట్ ఏమని చెప్పినా చాలామంది కామెంట్లు అయితే చేసారు. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి గేమింగ్ స్టూడియో అని ఉన్నది. టెంపుల్ వైపుతో క్యాంపింగ్ పీస్ అండ్ అడ్వెంచర్ రెండు కలిపి చాలా సూపర్ బ్రో అని అయితే కామెంట్ చేసిండు. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి వడల బెల్లంపల్లి అని ఉన్నది. అన్న మచ్చ భజన సూపర్, సాయన్న భజన కూడా సూపర్ అని అయితే కామెంట్ చేసిండు. థ్యాంక్ యూ సో మచ్. సలాక ముక్క ఫుల్ ఫన్ ఏంద్రా? సలాక ముక్క ఏంద్రా? టైం స్టాప్ లేదులా. అందరు సలాక ముక్క అని కామెంట్ చేసి సలాక ముక్క ఏందో అర్థమైతే లేదు. మస్తు మంది కామెంట్ చేసారు సలాక ముక్క. చూడాలి ఒకసారి. ఆ వీడియోకి టైం స్టాప్ పెట్టుర్రి. చాలా మంది భజన సూపర్ అని కామెంట్ చేసిండు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇంకొక విషయం, చాలా మంది ఏమని కామెంట్ చేశారు అంటే తాజ్గాడు భజన చేసిండు అని కామెంట్ చేశారు. మాకేం అటువంటి ఫీలింగ్స్ అయితే లేవు. ఇక ఉన్నవాళ్ళు వీడియో చూస్తే దానికి మేము ఏం చేయలేము. ఇక నెక్స్ట్ కామెంట్ వచ్చేసి నాగా అని ఉన్నది. అన్న అదే కొండపైన హైడ్ అండ్ సీక్ చేయండి అని అయితే కామెంట్ చేసిండు. ఆ కొండపైన అడవి పందులు మస్తు ఎక్కువ ఉన్నాయి. ఒకవేళ సింగిల్గా తిరిగినాం అనుకో అవి అటాక్ చేసే ఛాన్స్ ఉంది కాబట్టి చేయలేము దానిపైన. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి లావణ్య తోట అని ఉన్నది. అన్న డ్రాగన్ ఫ్రూట్ ఈటింగ్ ఛాలెంజ్ అట. ఫ్యామిలీ ఛానల్ వేయచ్చు, మంచిగా ఉంటుంది కదా. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి ప్రతిసారి పాలు అలిగిపోతున్నాయి, ఈసారి కూల్ బబుల్ తీసుకొని వెళ్ళండి అనేది కామెంట్ చేసిండు. చూద్దాం. వెంకీ అంట వెంకీ. చాలా మంది కామెంట్లు అయితే చేసిర్రు. కొన్ని మంచి కామెంట్లు చేసిర్రు, కొన్ని నెగిటివ్ కామెంట్లు చేసిర్రు, కొంతమంది మమ్మల్ని మోటివేట్ చేసే కామెంట్లు చేసిర్రు, కొంతమంది డిమోటివేట్ చేసే కామెంట్లు చేసిర్రు. సో ఎవరు ఎన్ని కామెంట్లు చేసినా సరే పాజిటివ్ కామెంట్స్ చేసే వాళ్ళు అందరికీ థ్యాంక్ యూ. నెగిటివ్ కామెంట్స్ చేసే వాళ్ళు అందరికీ అలాగే పాజిటివ్ కామెంట్స్ చేసే వాళ్ళు రిప్లై ఇస్తూనే ఉంటారు. సో ఇవి నేను చదివిన కామెంట్స్. ఈ వీడియో పైన మీరు చేసే కామెంట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ నెక్స్ట్ క్యాంపింగ్ వీడియోలో అయితే రీడ్ చేస్తా. ఇప్పుడు రీడింగ్ వచ్చేసి రీడింగ్ దీప ఎంత ఉందో, ఎంత అయింది? ఇది తీసుకురా స్కూటీ. 10,015 అంటే 10,015 కిలోమీటర్లు అయితే అయింది. ఇంకా ఇవి 5 అవి
2 7 కదా 8 అనుకోరు అటు ఇటు కొద్దిగా అటు ఇటు అయింది కదా పోయే వరకు అయితే మొత్తం 8 అంటే ఇక్కడ నుంచి దగ్గర మన గ్యారేజ్ వచ్చేసి 10 కిలోమీటర్లు ఉంటుంది నాన్ స్టాప్ గ్యారేజ్ కూడా మన ఛాలెంజ్ ఏదైతే ఉందో 100 కిలోమీటర్స్ మనం 24 అవర్స్ అనుకున్నాం కానీ 12 అవర్స్లోనే కంప్లీట్ అయినట్టు సూపర్ చలో ఇక అరే స్టార్ట్ చావి దింపరా బాబాయ్ అబ్బా పొద్దుగాల నుంచే తిరిగి 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 మొత్తం సాల్ అయితే అయింది జర్ చేది సో మీరు ఇక్కడ రీడింగ్ కనుక చూసినట్లయితే మనది అప్పుడు నేను చెప్పినా కదా 1022 కిలోమీటర్స్ కంప్లీట్ అయినట్లయితే మనకు 100 కిలోమీటర్స్ కంప్లీట్ అవుతుంది అని చెప్పేసి కాకపోతే 100 ఇక్కడ 23 అయింది అంటే 1 కిలోమీటర్ ఎక్కువనే అయింది 101 కిలోమీటర్స్ అయితే మనం ట్రావెల్ చేసినాం మొత్తానికి సో మొత్తానికి గైస్ మేమే సొంతంగా తయారు చేసిన ఈ 6 సీటర్ బైక్ ఏదైతే ఉందో లాంగెస్ట్ బైక్ దీంట్లో వచ్చేసి మేము 100 కిలోమీటర్స్ ట్రావెల్ చేసినాము కాకపోతే మేము ఎక్స్పెక్ట్ చేసిన టైమింగ్ వచ్చేసి ఏంటంటే 24 అవర్స్ తీసుకుంటుందేమో అనుకున్నాం కాకపోతే నాకు తెలిసి అప్రాక్స్ 12 అవర్స్ అయితే పట్టింది అంటే మొత్తం కంప్లీట్ అయ్యాలి 12 అవర్స్ లోపలనే మేమైతే ఈ ఛాలెంజ్ ఏదైతే ఉందో దీనైతే కంప్లీట్ చేసినాము ఈ బైక్ పైన మేము నార్మల్గా మట్టి రోడ్లో వెళ్ళినాము గుంతలు ఉన్న రోడ్లో వెళ్ళినాము బురదలో పోయినాం మంచి రోడ్డు మీద పోయినాం డబల్ రోడ్ మీద పోయినాం సింగిల్ రోడ్ మీద పోయినాం అన్ని రోడ్లలో తిరిగినాం పొద్దుటి నుంచి వెళ్ళి పర్ఫెక్ట్గా వర్క్ అయింది కాకపోతే ఈ ఎగ్జలరేటర్ కేబుల్ ఏదైతే ఉందో అది మళ్ళీ పట్టుకుంది సో నేను చెప్పిన కదా అదే ప్రాబ్లం అయితే మళ్ళీ వచ్చిందనమాట అండ్ పెట్రోల్ వచ్చేసి ఫుల్ ట్యాంక్ కొట్టించినాం కదా దాంట్లో హాఫ్ ట్యాంక్ అయితే ఇంకా ఉంది అంటే 2 లీటర్లు వచ్చింది కావచ్చు నాకు తెలిసి గంతే 2 లీటర్ల మీదనే 100 కిలోమీటర్లు అయితే కంప్లీట్ చేసినాం మీద ఎంత ఇస్తారా మైలేజ్ స్కూటీ 50 అవుతుందా 50 అంటే ఆల్మోస్ట్ ఇక గంతే అనుకో ఇక కండిషన్లో ఉంది మన ఇది 50 100 ఒకవేళ ఇంకా కొద్దిగా ఎక్కువ ఓడిచినా కానీ మనం కేబుల్ పెంచినాం కదా అందువల్ల కొద్దిగా ఎక్కువ ఓడిచినా కానీ ఓకే ఎందుకు అంటే మనకు పైపుల వెయిట్ మా వెయిట్ దాని మీద ముగ్గురం పోతుంది దీని మీద 4 పోయినాం కదా సో అది కూడా చూడాలి మనం సో మొత్తానికి గాయస్ ఇది ఈరోజు వీడియో ఐ హోప్ మీ అందరికీ నచ్చింది కావచ్చు 24 అవర్స్లో కంప్లీట్ చేస్తామా లేదా అనుకున్న ఛాలెంజ్ని 12 అవర్స్ లోపలనే ఫినిష్ అయితే చేసినాం 100 కిలోమీటర్స్ అండ్ మేము తయారు చేసిన వెహికల్ వచ్చేసి పర్ఫెక్ట్ అని ప్రూవ్ అయితే చేసుకున్నాము వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్లో కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి త్వరలోనే ఇంకో కొత్త వీడియోలో కలుద్దాం అప్పటి వరకు టేక్ కేర్ బాయ్ బాయ్ నా పాయింట్ ఖరాబ్ అయిపోయింది నాది కూడా ఖరాబ్ అయింది చెప్పుకోవద్దు ఎక్కడెక్కడ